న్యూస్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఏనుగు బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఏనుగు ఇద్దరు రైతులను బలి తీసుకుంది. బీభత్సాన్ని సృష్టిస్తున్న ఒంటరి ఏనుగును ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పొలానికి వెళ్ళిన రైతులను ఆ ఏనుగు తొక్కి చంపేసింది. ఇప్పటికే ఇద్దరు రైతులను ఆ ఏనుగు బలి తీసుకుంది. పొలానికి వెళ్ళిన రైతులను గజరాజు బలి తీసుకోవడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. 2 రోజుల క్రితం చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో రైతు అల్లూరి శంకర్పై ఈ ఏనుగు దాడి చేసింది. 24 గంటలు గడవక ముందే నిన్న మరో రైతును ఏనుగు బలి తీసుకుంది. పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు పోచానను ఏనుగు తొక్కి చంపేసింది. పొలంలో మోటారు పనులు చేయడానికి వెళుతుండగా మోటార్ని ఆన్ చేయడానికి వెళుతూ ఉండగా ఏనుగు దాడి చేసి చంపేసింది. ఒంటరి ఏనుగు గుంపు నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా భావిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎవరు కూడా శివారు ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు అని పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. ఒక్కసారి ఏనుగు బీభత్సం గురించి అక్కడ రైతులు ఏమంటున్నారో చూద్దాం. దగ్గరికి వచ్చినాయి నేను గిట్ట నేను రన్నింగ్ రాలేదు, మీరు వాకింగ్లో వచ్చాను. నేను పోతే పోగా వాకింగ్ దగ్గర దొరుకుతుండేది, దాని దగ్గర దొరక. అల్లూరి శంకర్ను పొట్టన పెట్టుకున్నది బూరేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అట్లనే కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోషణను కూడా ఇవాళ పొద్దున పూట పొట్టన పెట్టుకోవడం జరిగింది. చాలా దారుణమైన విషయం. తక్షణం అటవీ శాఖ మంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. కల్లోలిత ప్రాంతంగా తయారైంది. ఎందుకంటే ఇంతకన్నా ఎమర్జెన్సీ, ఇంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఏది ఉండదు. తప్పకుండా మంత్రి గారు ఇక్కడికి రావాలి. జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వీరి కుటుంబాలను పరామర్శించాలి. మహారాష్ట్రలో వైల్డ్ లైఫ్ అటాక్ మీద తోటి చనిపోయిన వారికి 20 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఉంది. తప్పకుండా 20 లక్షల రూపాయల కాంపెన్సేషన్ను ఇంక్రీజ్ చేయాలి. కాంపెన్సేషన్ ఇంక్రీజ్ చేయాలి. 20 లక్షల రూపాయలు వీరి కుటుంబానికి ఇవ్వాలి. ఈ చనిపోయిన అల్లూరి శంకర్ అనే వ్యక్తికి 2 భార్యలు కాబట్టి, సంతానం వారికి 4 పిల్లలు కాబట్టి, ఈ 2 కుటుంబాలకు చెందిన 2 వ్యక్తులకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె జిఎన్ఎం నర్సింగ్ చేసినా ఉంది, ఇంకొక అమ్మాయి బీఎడ్ చేసినా ఉంది. ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. అటు కొండపల్లి గ్రామస్తుడు ఎవరైతే ఇవాళ పొద్దున చనిపోయినారో వారి కుటుంబాన్ని కూడా తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి. మహారాష్ట్ర ఒక జియో పాస్ చేసింది. 30 రోజుల్లోపు ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంది. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రం కూడా అనుసరించాలి. వీరందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం అటవీ శాఖ మంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ అటవీ శాఖ అధికారుల సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ రాత్రి బూరేపల్లిలో జరిగితే పొద్దున కొండపల్లి ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఈ ఏనుగును పట్టుకోవడం అసాధ్యం, కానీ దాన్ని మళ్లించి తిరిగి గడ్చిరోలి ప్రాంతానికి లేకపోతే ఛత్తీస్గఢ్కి పంపించడానికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం మేము కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇతోధికంగా వీరి కుటుంబాలను ఆదుకోనంత వరకు కూడా వీరికి న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన కొందరు చెల్లెలు నాకు తెలుస్తుంది. సరే ఇక్కడి దాకా వస్తాను ఎవరు కళ్ళలు కంటారు చెప్పు. ఇంత మూల ఉండి నేను ఈ పెద్ద పుల్లు గిద పుల్లు అంటుండే మేము తీసుకుని జంగాట్ ఉంటాం కాబట్టి ఆడి విషయాలు పెద్ద మేము కామ పట్టించుకోలేము అనుకో. ఈ ఏనుగు వస్తుంది ఇట్లా చేస్తే మనసుల మీద దాడులు చేస్తాం. మేము ఎప్పుడు మేము కనిపెట్టలేము. మేము ఎప్పుడు గట్టిగా విశాఖ సైడ్ వర్ష సైడ్ జరుగుతున్నాయి సంఘటనలు. కానీ ఇక్కడ దాకా వస్తే గింజలు అక్కడెక్కడ జరిగింది అటే పోతాం అనుకున్నాం. కానీ వాళ్ళేదో టామ్ చేయించామని చెప్తాను. శుద్ధ అబద్ధం. వాళ్ళేదో తప్పించుకుంటానికి తప్ప అది అన్ని జూటా మాటలు. ఆ టామ్ చేయలేదు. నాకే తెలియదు. ఇక మామూలునికే తెలుస్తుంది. నేను ఎందుకు వాకింగ్ వెళ్తాను రాత్రి 4:30కు. అలా అన్ని చుట్టి జూటా మాటలు మాట్లాడేయాలి. అన్ని వాళ్ళకి కావాల్సి ఆటల మీద ప్రేమ. ఇప్పుడు దాన్ని పడతారు, దాన్ని పట్టరు, దాన్ని ఏం చేయరు. అది పట్టినా దొరకదు వీళ్ళకు. దాన్ని ఏమన్నాయంటే సూటి పెట్టడమే దానికి తప్పు. దాన్ని ఏం చేయలేదు. ఇంతమంది వచ్చిన దాన్ని ఏం మనం కాపాడలేదు. వీడి కష్టాల కథ చెట్టు చుట్టూ చుట్టుకుంటాను. చెట్టు ఎందుకు ఇట్లా ఊతాను కలబడ్డది ఉండమని ముంగడికెళ్ళి. రైతులను బలి తీసుకుంటున్న ఆ ఏనుగును అక్కడి నుంచి అడవిలోకి మళ్లించడానికి అటవీ శాఖ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఏనుగు దాడిలో ఏనుగు దాడిలో మరణించిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఏనుగును పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మా ప్రతినిధి రవి నాయక్తో మాట్లాడి తెలుసుకుందాం. రవి నాయక్, ఒంటరి ఏనుగు ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తోంది? ఆ ఏనుగును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? రోహిత్, ప్రధానంగా ఒంటరి ఏనుగు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో హల్చల్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచి నేరుగా 2 రోజుల క్రితం ఇటు
చింతల మానేపల్లి కావచ్చు, అదేవిధంగా పెంచకల్పేట మండలాల రైతులను పొట్టన పెట్టుకుంది. 2 రోజుల క్రితమే ఇటు చింతల మానేపల్లి మండలానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బూరెపల్లి గ్రామంలో ఒక రైతును నేరుగా తొక్కి చంపిన పరిస్థితి. అనంతరం దాని తర్వాతనన్నా ఏనుగు పైన ఎటువంటి పూర్తిగా దారి మళ్లింపు కావచ్చు, లేదంటే ఇతరత్ర చర్యలు ఏదైనా ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారా అనే కోణంలో ఇటు ప్రజలు ఆశించారు. కానీ అది కూడా జరగలేకపోయింది. దాని అనంతరం అక్కడ నుంచి నేరుగా పెంచకల్పేట మండలంలో ఆ కొండపల్లిలో ఈ ఇన్సిడెంట్ కూడా మరో మనిషిని బలి తీసుకోవడం జరిగింది. ఇలా వరుస రైతులను చంపేస్తూ పోతున్న ఏనుగును అధికారులు ఇప్పటిదాకా పట్టుకోవట్లేదు, కనీసం దారి మళ్లింపు చర్యలు కూడా చేయట్లేదని నేరుగా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్వయంగా ఎమ్మెల్యేనే ఆ పరిస్థితిలో మాట్లాడిందంటే ఇంతకుముందు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ ఎమ్మెల్యే బయట కూడా ప్లే చేయడం జరిగింది. అయితే ఈ విధమైన పరిస్థితి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు, అసలు ఇప్పటిదాకా ఏనుగును ట్రాకింగ్ చేశారా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధత ఏర్పడింది. చింతల మానేపల్లి మండలంలో నిన్న రాత్రి ఇన్సిడెంట్ అనంతరం నేరుగా బస్సుకు ఎదురుగా కనబడ్డట్టు కొంతమంది బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఫోటో తీసి మరి ఆ ఫారెస్ట్ అధికారులకు ప్రచార మాధ్యమాల్లో షేర్ చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతానికి ఆ కొండపల్లి పరివాహిక ప్రాంతాలలో అంటే చింతల మానేపల్లి అటు ఆ పెంచకల్పేట పరివాహిక ప్రాంతాలలోనే ఏనుగు సంచరిస్తుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 144 సెక్షన్ విధించారు తప్ప ఇప్పటిదాకా దానిపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటుగా ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు ఆ వచ్చిన కథనాలపై స్పందించి పూర్తిగా మాకు ఆ ఏనుగును పట్టుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే ఏనుగును దారి మళ్లించి అంటే కేవలం ఇప్పుడు ఏనుగుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మాత్రమే అక్కడ నుంచి తరలించడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఏనుగుని మళ్ళీ అటవీ ప్రాంతంలోకి తరలించడం ఇప్పుడు కష్టమని కొంతమంది చెప్తున్నారు. అంటే అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అసలు అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి ఏనుగు ఎక్కడుందనే విషయంపై ఏమైనా గాలింపు చర్యలు చేపట్టారా? రోహిత్, ప్రధానంగా దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కన్జర్వేటర్ స్థాయి అధికారితో అటు ఆ శాంతారాం అనే కన్జర్వేటర్ స్థాయి అధికారితో ఐఎఫ్ఎస్ అధికారితో నేరుగా ఏనుగు ఆపరేషన్ అయితే మార్నింగ్ నుంచి మొదలు పెట్టారు. ఏనుగు ఎక్కడుంది ఏంది అన్న దానిపై ఆ డ్రోన్ ద్వారా పూర్తిగా ఇటు దానికి గురించి కదలికలు పరిశీలించే ప్రయత్నం చేశారు. అసలు ఏనుగు లొకేషన్ ఏడుంది, ఏనుగును ఎట్లా పట్టుకోవాలి ఏందన్న దానిపై ప్రయత్నం చేశారు. ఒకటే ఒక మార్గం, మత్తు ఇవ్వాలి, మత్తిచ్చి నేరుగా దాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని ఒకటి. మరొకటి, ఎక్కడి నుంచి అయితే ఈ ఏనుగు వచ్చిందో ఆ ప్రాంతంలోనే మళ్ళీ పంపించాలి. అసలు వస్తే గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చిందా, గడ్చిరోలి జిల్లాలోనే దగ్గరనే ఏనుగుల పార్క్ ఉంటుంది, అక్కడ నుండి మూడు ఏనుగులు అదే విధంగా అక్కడే ఉన్నాయి, ఇది అందులో ఏనుగు కాదు, ఇది అడవిలో సంచరించే ఏనుగు అని ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన అనంతరం ఈ ఏనుగు ఆ గుంపులోకి వెళ్ళి తప్పిపోయింది కాబట్టి విధ్వంసం సృష్టిస్తుంది, గజరాజు కోపం వచ్చింది, గజరాజు అందరిని పోయి రైతులపై దాడి జరుగుతుంది, జాగ్రత్త తీసుకోవాలని ఇప్పటికే అధికారులు కొంతమేరకు చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారనే ఒక అపోహ అయితే ఫారెస్ట్ అధికారులపై మిగిలిపోయింది. మొత్తం మీద ఆ ట్రాకింగ్ కెమెరాల ద్వారా ముఖ్యంగా డ్రోన్లు వాడే ప్రయత్నం చేస్తున్నారు. థర్మల్ డ్రోన్ల ద్వారా పూర్తిగా ఏనుగును వెంటనే లొకేట్ చేసిన అనంతరం అయితే గన్తో మత్తిచ్చి నేరుగా దాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా, లేదంటే అక్కడి నుంచి జూకి ఏదైనా దగ్గరాలున్న ఏనుగుల పార్కు తరలిస్తారా అన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఫారెస్ట్ అధికారులు కూడా కొంత 2 రైతులు చనిపోయిన అనంతరం కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. దాని మీద ఏనుగును పట్టుకోవడానికి అధికారులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. టీంలను ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారుల ద్వారా సెర్చ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ రవి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఏనుగు బీభత్సాన్ని సృష్టిస్తోంది. 2 రైతులను ఆ ఏనుగు బలి తీసుకుంది. పొలానికి వెళ్లిన రైతులను గజరాజు తొక్కి చంపేసింది. 2 రోజుల క్రితం చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో రైతు అల్లూరి శంకర్పై దాడి చేసి ఏనుగు ఆ రైతును చంపేసింది. 24 గంటలు కూడా గడవక ముందే నిన్న మరో రైతును ఏనుగు బలి తీసుకుంది. పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు పోచనను ఏనుగు తొక్కి చంపేసింది. పొలంలో మోటార్ వేయడానికి వెళుతూ ఉండగా పోచనపై ఏనుగు దాడి చేసింది. వరుసగా ఏనుగు దాడులతో భయాందోళనలో ఉన్నారు స్థానికులు. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కొమురంభీం జిల్లాలోకి ఈ ఏనుగు ప్రవేశించింది. నిన్నటి నుంచి డ్రోన్ కెమెరాలతో ఆ ఏనుగు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరి ఏనుగును సరిహద్దులు దాటించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పెంచికల్పేట, దహేగాం, బెజ్జులూరులో 144 సెక్షన్ కూడా విధించారు. శివారు ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.